ఇప్పుడు కార్తీక మాసంతో, కార్తీకం అనే దాన్ని కత్తెర అనే పదం కూడా తో చెప్తారు. అంటే సంవత్సరాన్ని ఇలా మధ్యకి ఇలా కత్తిరించినట్టయితే మొదలయ్యేది కొత్త సంవత్సరం కార్తీక మాసంతో మొదలయ్యేటటువంటి పద్ధతి ఉంది. కొన్ని సంప్రదాయాల్లో ఆశ్వయుజ మాసంతో మొదలవుతుంది. ఈ కార్తీక మాసంతో మొదలయ్యేటటువంటి ఈ కొత్త సంవత్సరం దీపావళితో అమావాస్య పూర్తయిపోయి వెంటనే అర్ధరాత్రి అవ్వంగానే కార్తీక మాసం మొదలవుతోంది గనక అప్పుడు కొత్త పుస్తకాలు మొదలుపెట్టి వ్యాపారం చక్కగా సాగాలి, ధనలాభం ఉండాలి అని చెప్పి లక్ష్మీదేవికి పూజ చేస్తారు. ఈ లక్ష్మీదేవికి ఎవరి శక్తి అనుసారం వాళ్ళు పూజ చేస్తారండి. కొంతమంది బంగారం పెట్టి పూజ చేస్తారు. పైగా ఈ వ్యాపారం చేసేటటువంటి వారు అంటే మార్వాడీలు మొదలైనటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ లాకర్లలో ఉన్నటువంటి బంగారం కూడా తీసుకొచ్చి అక్కడ లక్ష్మీదేవి దగ్గర పెట్టి దానికి పూజ చేస్తారు.